పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం తీసుకున్న సంచలనాత్మక నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. దేశంలో ఉన్న పాకిస్తాన్ పౌరులకు 48 గంటల గడువు విధిస్తూ వెంటనే తమ దేశానికి వెళ్లిపోవాలన్న ఆదేశాలు కేంద్రం నుంచి వెలువడ్డాయి. ఈ నిర్ణయం వెలువడిన తర్వాత పాక్ పౌరులు వాఘా సరిహద్దు మార్గం మళ్లీ తమ దేశానికి వెళ్లిపోతున్నారు. అయితే ఈ సమయంలో ఓ వివాదాస్పదమైన కేసు మళ్లీ వెలుగులోకి వచ్చింది. అదే సీమా హైదర్ వ్యవహారం. 2023లో నేపాల్ మీదుగా అక్రమంగా భారత్లోకి ప్రవేశించిన పాకిస్తాన్ మహిళ సీమా హైదర్ ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయరాలో భారత యువకుడు సచిన్ మీనాతో కలిసి జీవిస్తోంది. ఆమెకు 4 పిల్లలున్నారు. తాజాగా భారత్లోనే ఓ కుమార్తెకు జన్మనిచ్చిన సీమా ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రభావంలోకి వస్తుందా లేక మినహాయింపా అనేది $1 మిలియన్ క్వశ్చన్. ఈ ప్రశ్నకు సమాధానంగా ఆమె తరపు న్యాయవాది ఏపీ సింగ్ మీడియాతో మాట్లాడారు. సీమా హైదర్ పాక్ పౌరురాలు అయినా ఇప్పుడు సచిన్ వివాహం చేసుకుంది. వారికి కుమార్తె కూడా జన్మించింది. ఒకవేళ భార్యాభర్తలు భారత పౌరసత్వంలో ఉంటే భార్యకు భారత పౌర హక్కులు వర్తిస్తాయి. ఈ అంశాన్ని లీగల్ గా చూస్తే సీమా ఇక పాక్ పౌరురాలు కాదు అని ఆయన తెలిపారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ తాజా ఆదేశాలు ప్రస్తుతం పాకిస్తాన్ పౌరసత్వాన్ని కలిగి ఉన్న వారికి మాత్రమే వర్తిస్తాయి. కానీ సీమా హైదర్ ఇప్పుడు సచిన్ భార్యగా ఓ భారతీయ యువకుడికి జన్మనిచ్చిన తల్లిగా గుర్తింపు పొందింది. ఆమెపై కేసున్నా బెయిల్పై బయటపడింది. కోర్టు విధించిన షరతులను ఖచ్చితంగా పాటిస్తోంది. ఆమె అత్తమామల ఇంటి నుంచి బయటకు రాకుందన్న నిబంధనను గౌరవిస్తూ ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సీమా తరపున భారత రాష్ట్రపతికి ఒక అభ్యర్థన పత్రం కూడా పంపారు. ఇందులో అంతర్జాతీయ చట్టాల ప్రకారం తల్లి తానే బిడ్డకు గార్డియన్ గా ఉండే హక్కు కలిగి ఉందని స్పష్టంగా పేర్కొన్నారు. పైగా ఆ బిడ్డ భారతదేశంలో జన్మించింది. అందుకే బిడ్డను పాకిస్తాన్ కు తరలించడం అంటే ఆమె హక్కులే ఉల్లంఘించడం అవుతుందని న్యాయవాది వాదిస్తున్నారు. ఇంతకీ చివరికి సీమా హైదర్ పరిస్థితి ఏంటి? కేంద్రం ఆమెకు మినహాయింపు చేస్తుందా లేక భారత్ విడిచి వెళ్లాల్సిందేనా అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. కానీ లాయర్ వాదన ప్రకారం ఆమెపై ఈ ఉత్తర్వులు వర్తించవని, ఆమెకు పౌరసత్వం మారినట్లే అంటూ లీగల్ గ్రౌండ్స్ ను ముందు పెట్టారు. మొత్తానికి పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం తీసుకున్న గట్టి నిర్ణయం వల్ల అనేక మంది పాక్ పౌరులు స్వదేశానికి వెళ్తున్న సీమా హైదర్ అంశం మాత్రం చట్టపరంగా మానవతా కోణంలో మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.